తాడిపత్రి ప్రజలకు నమస్కారం. మన ఎమ్మెల్యే గారి సంస్కృతి ఒక 2 సంవత్సరాలలో ఏమో చెట్టు నరికే సంస్కృతి లేకుండా ఉండింది. కానీ ఇంకా ఆయన తట్టుకోలేకపోయినాడు. ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడ్డు. సీఎం వస్తున్నాడంట 28 రాని వి వెల్కమ్ హిమ్, రావాల్సిందే. ఇవి ఏం అడ్డం వచ్చినాయి? ఇది ఎమ్మెల్యే గారి యొక్క ఆనందం, సునకానందం అంటారు. దీన్ని ఏమంటారు? ఏం అడ్డం వచ్చినాయి ఈ చెట్లు ఏం అడ్డం వచ్చినాయి? ఎంతో కష్టపడి శ్రమతో వచ్చాయి, చెట్లు వేసినాం. ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ డివైడర్లో కూడా కొత్త చెట్లు వేసిన, సుమారు బాగా పెరిగినాయి. అంటే వీళ్ళు ఎందుకు ఈ పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యేకి సరిపోదు? చూడండి, ఏం చేసినాయి, పాపం చేసినాయా? పోనీ ఆయన ఒకవేళ పెద్ద బండ్లో వస్తా అంటే అడ్డమొప్ప అన్న కొట్టేసినారా? ఆయన ఎల్లిపాడులో దిగుతాడు, ఇక్కడికి ఒక కారులో వస్తాడు. రంప కోతలు. వాస్తవం చెప్పాలంటే మున్సిపాలిటీ వ్యాన్ వాడి ఎలక్షన్ కోడ్లో ఉండంగా ముందు డిఈ గారిని సస్పెండ్ చేయాలి, మళ్ళీ ఎమ్మెల్యేని అర్హత లేకుండా చేయాలి. ఇది ఎంత పెద్ద కేసు తెలుసా? 302 కన్నా ఎక్కువ కేసు. ఇంత అద్మానమా? మళ్ళీ నిన్న చెప్తాడు జగన్ గారు, పచ్చదనానికి పరిశుభ్రకు ఎన్నో కోట్లు ఖర్చు పెడతాడు. మళ్ళీ నిన్న ఏడో కాకినాడలోనే ఏడో చెప్తాడు ఆయన. ఉన్నేటి నరకపోతే చాలు. ఇవి ఏం పాపం చేసినాయి? మొన్న ఆయన నామినేషన్ వేసినాడు, చాలా మంది చెట్ల కింద ఉన్నారు. మా నామినేషన్లో కూడా చాలా మంది చెట్ల కింద ఉన్నారు, ఎండకు తట్టుకోలేక. ఏం పాపం చేసినాయి పెద్దారెడ్డి గారు? ఏం పాపం చేసినాయి చెప్తే? రోడ్లో ఉండే చెట్లనే నువ్వు ఇలా నరిగితే, నువ్వు ఎప్పుడు చిన్న చెట్లు నరికి 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 మళ్ళీ అది కూడా చెప్తాను, ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు చెట్లు నరికినావు, మనుషులు నరుకుతావా? నువ్వు నాకు తెలుసు, నువ్వు ఏమీ చేయలేవు, ఫ్రాక్షన్ చేయలేవులే, కానీ ఊరికి ప్రగల్భాలుతాను, నీకు భయం పుట్టుకుంది. ఇంకోటి ఏమంటావు, నేను ఎట్లా ఒకటి తప్పించుకుంటా, ప్రభాకర్ రెడ్డి మిమ్మల్ని చూసుకుంటాడు. ఎందుకు చూసుకుంటాడు? ఎంతమంది నిలబడిపోయినారు ఈ ఊర్లో? నిలబడతారు, పోతారు. మీ అన్న కూడా నిలబడిపోయినా. ఈ ఊర్లో తిష్ట వేసుకొని కూర్చొంది ఒక జేసీ ఫ్యామిలీనే. 1942లో ఈ ఊరికి వచ్చింది, 2024 వరకు కూడా ఇక్కడే ఉంది. ఏం నిజంగా చెప్పు, ఏం చేసినాయి? ఆయన గెలిచినా అంటే మొత్తం చెట్లను బాగా మంచి లావు చెట్లు ఉంటే దాన్ని అమ్మేస్తాడు అనుకుంటా. ఒకటే దినం అమ్మేస్తాడు. మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు తెలుసా? బాగా లావు చెట్లు ఉండేటివన్నీ అమ్మేస్తాడు. అయ్యా, ఏం అడ్డం వచ్చినాయి పెద్దారెడ్డి గారు? దయచేసి చెప్పండి అమ్మా, ఏం అడ్డం వచ్చినాయి? అది మున్సిపాలిటీ వ్యాన్ ఏమే డిఈ గాడు ముందర కేసు పెడితే, ఎంఆర్ఓ దీని మీద కేసు పెడితే, చాలా గ్రీవియన్స్ కేసు. మరి ఇప్పుడు ఎవరి మీద పెట్టాలా? జగన్ మీద పెట్టాలా? జగన్కి అంత అవసరం లేదు. నీకు చాలా చెట్లు ఇట్లు నరుగుతా పొద్దు, మంచి సునకానందం పొందుతావు నువ్వు. సిగ్గులా చెట్లు కొడతారా? ఏంటి కొట్టినారో చెప్పాలా? ఎమ్మెల్యే సేఫ్టీనా? నువ్వు ఒక్కరిమైనా తిరిగేది? దేశంలో ఎవరు తిరగడంలా? ప్రైమ్ మినిస్టర్ తిరుగుతున్నాడు, చాలా ఊర్లలో అందరు సీఎంలు తిరుగుతారు, అందరు పచ్చదనానికి. అసలు కేసీఆర్
ఖర్చు పెట్టినంత ఏ సీఎం ఖర్చు పెట్టలే. పచ్చదనం అంటే నీకు పచ్చగుండే ఇష్టం లేదా పెద్దారెడ్డి? ఎవరేమంటారు? నువ్వు ఒక ప్లాస్టర్ కట్టించుకో. రేపు ఎవడు రాయ వేసినాడని, గులకరాయ వేసినాడని నువ్వు ఈ మూలు జామూలు పెట్టుకో. విచిత్రంగా ఉందా మీ పరిస్థితి? ఏందో విచిత్రం మీ పరిస్థితి. ఎందుకు కొట్టినావు? నువ్వు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. నీళ్ళని ఎందుకు కొట్టినారు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. పెద్దరెడ్డి నీకు అలవాటు కదా, నువ్వు ఫ్రాక్షన్ చేసింది అంత ఇట్లే. బీదోళ్ళు చెట్లు చిరా చెట్లు అవి ఇవన్నీ కొట్టే ఫ్రాక్షన్ చేసినావు. ఇవి ఎందుకు కొట్టారో నువ్వు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రజలకి. థ్యాంక్ యూ మా.